హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 45 వినిపించబోతున్నాను. చాప తీసేసి అమ్మ మంచి పనే చేసింది అని మనసులో అనుకొని, ఇంకేముంది వచ్చి ఈ బెడ్ మీదనే పడుకో అంటాడు వంశీ. దివ్య బెడ్ వైపు చూసి, ఒకరు పడుకునే బెడ్ మీద ఇద్దరం ఎలా పడుకుంటాము అని అడుగుతుంది. వంశీ పక్కకు జరుగుతూ, నేను ఓ పక్కగా పడుకుంటాను, నువ్వు ఓ పక్కగా పడుకో అంటాడు. ఆ బెడ్ మీద అలా పడుకోవాలంటే నాకు భయంగా ఉంటుంది వంశీ గారు అని అంటుంది. సరే నువ్వు భయపడుతూ పడుకో, నేను నిద్రపోతాను, గుడ్ నైట్ అంటాడు. ఏంటి వంశీ గారు అలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఏడుపు మొహంతో. మరి ఎలా మాట్లాడను? నీకు ఇప్పుడు ఈ బెడ్ మీద పడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అయినా అంతగా భయపడటం ఎందుకు? మొన్న ఆ రోజు నువ్వు భయపడుతున్నావని నీ దగ్గర పడుకున్నాను. అప్పుడు నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అని అడుగుతాడు. నేను భయపడేది దాని గురించి కాదు. ఆ బెడ్ మీద పడుకుంటే నిద్రలో నేను ఎక్కడ కింద పడతానేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంది. అది విని వంశీ నవ్వుతూ, నువ్వు పడకుండా నేను పట్టుకుంటానులే, నువ్వు వచ్చి ధైర్యంగా పడుకో అంటాడు. దివ్య కొన్ని క్షణాలు ఆలోచించి ఇక చేసేది ఏమీ లేక బెడ్కి చివరన పడుకుంటుంది. మరి అంత చివరిగా పడుకుంటే నిజంగానే కింద పడతావు. పోనీ నువ్వు కింద పడకుండా నేను నీ మీద చేయి వేసి పడుకోనా అని అడుగుతాడు. అమ్మో వద్దులే, పడకుండా పడుకుంటాను అని అంటుంది. వంశీ దివ్య చేయిని అతని మీదకి వేసుకుంటూ, నీ చెయ్యి అయినా నా మీద ఇలా ఉండనివ్వు. ఒకవేళ పొరపాటున నువ్వు కింద పడబోయినా నన్ను పట్టుకోవడానికి నీకు సపోర్టుగా ఉంటుంది అని అంటాడు. సరే అని వంశీని గట్టిగా పడుకొని మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము అని అడుగుతుంది. వంశీ కాస్త అనుమానంగా చూస్తూ, ఎందుకు అడుగుతున్నావు, నీకు ఇక్కడ ఉండాలనిపించడం లేదా అని అడుగుతాడు. అదేమీ లేదు, కానీ ఎంతైనా కొత్త ప్రదేశం కదా, ఒక విధంగా ఉంది అని అంటుంది. 1, 2 రోజులు అలవాటైతే నువ్వు ఇక్కడ నుంచి రానని అంటావు, అంతగా అలవాటైపోతుంది ఈ ఇల్లు అని అంటాడు. అది కూడా నిజమే కావచ్చు, అత్తయ్య మావయ్య గారితో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది అని అంటుంది. వంశీ మనసులో ఆలోచించుకుంటూ, పండుగ వరకు దివ్యకి ఈ ఇల్లు ఊరు బాగా అలవాటైపోవాలి, అలా అయితేనే నేను లేకుండా ఇక్కడ ఉండగలుగుతుంది అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ నిద్రపోతారు. మధ్యలో దివ్య నిద్రలో కింద పడబోతుంటే వంశీని సపోర్టుగా పట్టుకొని కింద పడకుండా ఆగి, అమ్మో కొంచెం ఉంటే కింద పడేదాన్ని అని అనుకొని వంశీకి దగ్గరగా జరిగి నిద్రపోతున్న వంశీ చేయిని కూడా తన మీదకి వేసుకొని వంశీని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. అది గమనించిన వంశీ కళ్ళు మూసుకున్న దివ్య వైపు చిరునవ్వుతో చూస్తూ, భార్యాభర్తల మధ్య బెడ్ ఎంత చిన్నగా ఉంటే వాళ్ళ అనుబంధం అంత దగ్గరగా ఉంటుందని అమ్మ చెప్పిన మాట నిజమే అని అనుకొని దివ్య కింద పడకుండా ఇంకాస్త కేర్గా పట్టుకొని నిద్రపోతుంటాడు. మరుసటి రోజు వంశీ ఇంటి ముందు వాకిట్లో రఘుతో ఫోన్లో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ, నేను వచ్చాక ఆ ఫైల్స్ని చెక్ చేస్తాను, వాటిని పక్కకి పెట్టేసాయి. మరొక విషయం ఏంటంటే అశోక్ కుమార్ గారితో డైలీ కాంటాక్ట్లో ఉండు. నేను ఈ దీపావళి తర్వాత తిరిగి వచ్చేస్తాను. ఈలోపు దివ్యకి కూడా ఇక్కడ పూర్తిగా అలవాటైపోతుంది. అప్పుడైతేనే నేను దివ్యని ఇక్కడ వదిలిపెట్టి రాగలను అని అంటుండగా వంశీ అంటూ నారాయణ గారు అక్కడికి వస్తారు. సరే రఘు, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి, ఏంటి నాన్న అని అడుగుతాడు. అమ్మను దివ్యని తీసుకొని నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళు అంటాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కా, ఎందుకు నాన్న అని అడుగుతాడు. మన ముగ్గురి పేరు మీద ఏదో ఒక ప్రాపర్టీ ఉంది, కానీ దివ్య పేరు మీద ఏమీ లేదు కదా, అందుకే మీ అమ్మ తన పుట్టింటి వాళ్ళు పెట్టిన పొలాన్ని దివ్యకు పెట్టాలని ఆశపడుతుంది అని అంటాడు నారాయణ గారు. సరిపోయింది, ఈ ఆత్మాభిమానం అనే ఆడది దీనికి ఎక్కడ ఒప్పుకుంటుంది అని మనసులో అనుకొని, ఆల్రెడీ నేను దివ్య పేరు మీద సైట్ తీసుకొని ఇల్లు కడుతున్నాను నాన్న, ఇప్పుడు మళ్ళీ అమ్మ పేరు మీద ఉన్న ప్రాపర్టీ దివ్య పేరు మీదకి మార్చడం ఎందుకు అని అంటాడు. మీ అమ్మకు తన కోడలికి ఏదో ఒకటి పెట్టాలని తన కోరిక, ఆ కోరికని ఎందుకు కాదనడం? పైగా ఆ పొలం మీ మేనమామ ప్రభాకర్కి సంబంధించింది. మీ మామయ్య బాధ్యత లేకుండా దుర్మార్గుడిగా మారేసరికి అప్పట్లో మీ అమ్మమ్మ వాళ్ళు ఆ పొలాన్ని మీ అమ్మ పేరు మీద పెట్టారు. ఆ పొలం మీ అమ్మ పేరు మీద ఉంటే లేనిపోని గొడవలు అవుతాయని ఆ పొలాన్ని దివ్య పేరు మీద పెట్టాలని చూస్తుంది. నేను కూడా సరే అన్నాను, కానీ నాకు వేరే పనులున్నాయి, లేకపోతే నేనే
రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇద్దరిని తీసుకెళ్ళి ఆ పని పూర్తి చేయించేవాడిని. నాకు వెళ్ళటానికి కుదరటం లేదు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. అలాగే మీ బాబాయ్ వాళ్ళు కూడా మిమ్మల్ని రమ్మని కబురు చేశారు కదా! దివ్యని తీసుకొని వారింటికి కూడా వెళ్ళిరా అని చెప్పి నారాయణ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలా? దివ్యని ఎలా ఒప్పించటం అని వంశీ ఆలోచిస్తుండగానే దివ్య దూరం నుంచి వంశీ గారు అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. వంశీ దివ్య పరిగెత్తుకుంటూ వచ్చే చూసి కింద పడతావే అంటూ తనకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి అలా కింద పడబోయే టైంకి వంశీ చేరుకొని దివ్య నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని తనని హృదయానికి దగ్గరగా నిలబెట్టుకుంటాడు. పరిగెత్తుకుంటూ రావడం వల్ల దివ్య ఆయాసపడుతుంటుంది. అంతగా ఆయాసపడుతూనే లేడీ పిల్లలాగా పరిగెత్తుకుంటూ వస్తున్నావెందుకు అని అడుగుతాడు. మరేమో అత్తయ్య గారు నాకు ఒక భయంకరమైన కబురు చెప్పారు వంశీ గారు. తన పేరు మీద ఉన్న పొలాన్ని నా పేరు మీదకి మార్చేస్తారంట. నాకు భయమేసి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని అంటుంది. దానికి భయపడటం ఎందుకు? అమ్మ నీ మీదున్న అభిమానంతో ఆ పొలాన్ని నీకు రాసిస్తానని అంటుంది. దానికి ఒప్పుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు. నా గురించి తెలిసి కూడా మీరు అలా మాట్లాడుతున్నారేంటి? నాకు ఈ ఆస్తులంటే ఇష్టం ఉండదని మీకు చెప్పాను కదా అని అంటుంది. నీ పంతం నీకే కానీ ఒక్కసారైనా అవతల వారి వైపు నుండి ఎందుకు ఆలోచించవు? అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. తను ఎంతో ప్రేమతో ఆ పొలాన్ని నీకు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అమ్మ చాలా బాధపడుతుంది. పైగా నువ్వు ఎందుకు కాదంటున్నావని ఆరా కూడా తీస్తుంది. అమ్మ ఆ ప్రయత్నం చేయడం మొదలుపెట్టిందంటే ఇక అంతే సంగతులు. నా క్యారెక్టర్ గురించి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి పెట్టిన షరతు గురించి, నువ్వు మన ఇంట్లో కాకుండా నాకు దూరంగా వేరే ఇంట్లో ఉంటున్న విషయం అన్నీ బయటకొస్తాయి. వాళ్ళు ఈ విషయాలను తెలుసుకొని తర్వాత ఏమైపోతారో ఆలోచించు. మనం వచ్చినందుకు అమ్మా నాన్న సంతోషంగా ఉండాలి కానీ మన వల్ల బాధపడకూడదు. నేను ఇంతే చెప్పినా కూడా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోను అంటే ఇక నేనేమీ చేయలేను అంటాడు. అలా మాట్లాడకండి. వాళ్ళని బాధ పెట్టాలని నాకేమైనా సరదానా? అత్తయ్య మామయ్య గారు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా వల్ల వాళ్ళు అసలు బాధపడకూడదు. కానీ ఆ పొలం నా పేరు మీద పెట్టించుకోవాలంటే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. మరోపక్క మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. అసలే అత్తయ్య గారికి మన మీద అనుమానం కూడా ఉంది. ఈ సమయంలో నేను పొలం వద్దనానంటే ఖచ్చితంగా మన మధ్య ఏదో జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటుంది. అమ్మో అది చాలా డేంజర్ అని అంటుంది. అందుకే చెప్తున్నాను, నా మాట విని ఈ పొలం నీ పేరు మీద పెట్టించుకోవడానికి ఒప్పుకో. నా విషయంలో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ అమ్మవారి విషయంలో మాత్రం నువ్వు అలా ప్రవర్తించొద్దు. వారిని బాధ పెట్టొద్దు అని అంటాడు. దివ్య క్షణం ఆలోచించి సరే అత్తయ్య గారి సంతోషం కోసం ఒప్పుకుంటాను అని అంటుంది. అమ్మయ్యా బతికించావు అని దివ్యని ఇంకాస్త దగ్గరకు తీసుకొని తన వైపు అలాగే చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. వంశీ కొంటెగా చూస్తూ నిన్నిలా దగ్గరగా చూస్తుంటే బాగా ముద్దొస్తున్నావై. నా పెదవులతో నీ పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాలనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటకి దివ్య భయపడుతూ వంశీ కౌగిలి నుండి బలవంతంగా బయటకొచ్చి పరిగెత్తుకుంటూ నవ్వుతూ మీకలా ముద్దు పెట్టాలనిపిస్తే ముందు నన్ను పట్టుకొని ఆ తర్వాత ముద్దు పెట్టుకోండి అని పరిగెత్తుతూ ఉంటుంది. వంశీ నవ్వుతూ ఏయ్ నన్ను రెచ్చగొడితే నిజంగానే పట్టుకొని ముద్దు పెట్టేస్తాను అని అంటాడు. దివ్య పరిగెత్తుతూ మీరు నన్ను అసలు పట్టుకోలేరు అని అంటుంది. పట్టుకుంటే ముద్దు పెట్టైనా అని అడుగుతాడు. ముందు పట్టుకోండి చూద్దాం అంటుంది దివ్య. ఇక నువ్వు అయిపోయావు పో అని దివ్యని పట్టుకోవాలని దివ్య వెనక పరిగెత్తుతుంటాడు. అలా వారిద్దరూ నవ్వుతూ అక్కడ చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే ప్రసూనాంబ నారాయణ బయటకొచ్చి కొడుకు కోడలు అలా సరదాగా ఉండటం చూసి సంతోషపడుతుంటారు. వాళ్ళ మధ్య ఏదో ఉంది, అందుకే దూరంగా ఉంటున్నారు, మన దగ్గర ఏదో దాస్తున్నారని ఏవేవో అనుమానాలు పడ్డావు. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ చిలుక గోరింకలాగా ఎంత సరదాగా ఉన్నారో అని అంటాడు నారాయణ గారు. ప్రసన్నాంబ వాళ్ళని చూసి ముచ్చటపడుతూ అలా అనకండి, మన పిల్లలకి మన దిష్టే తగులుతుంది. వాళ్ళ సరదాలో వాళ్ళుంటే మధ్యలో మనమెందుకు, మన లోపలికి వెళ్దాం పదండి అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా వంశీ కొద్దిసేపు
దివ్య వెనుక పరిగెత్తి చివరికి దివ్యని పట్టుకుంటాడు. దివ్య పరిగెత్తిన ఆయాసంతో భయపడుతూ, మీరు పట్టుకోలేరని నేను అలా మాట్లాడాను. నన్ను వదలండి ప్లీజ్ వంశీ గారు అని అంటుంది. కుదరదు, నువ్వు నన్ను రెచ్చగొట్టావు. ఇక నేను ఊరుకోను అని అంటాడు వంశీ. దివ్య భయపడుతూ, నేను స్కూల్ రోజులలో రన్నింగ్ కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. అది చూసుకొని మీరు నన్ను పట్టుకోలేరనే ధైర్యంతో అలా మాట్లాడాను అని అంటుంది. వంశీ తనని గట్టిగా పట్టుకుంటూ, పిచ్చిదాన, నేను కూడా రన్నింగ్ ఛాంపియన్ని అంటాడు. అవునా, నాకు ఆ విషయం తెలియక మీతో పెట్టుకున్నాను. ప్లీజ్ వంశీ గారు నన్ను వదిలేరా అని అడుగుతుంది. వంశీ దివ్య ముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకొని తన పెదవుల వైపు ఆశగా చూస్తూ, వదలనంటే వదలను అని అంటాడు. వంశీ అలా చూస్తుంటే దివ్య ఇంకా ఎక్కువ భయపడుతూ, వద్దు వంశీ గారు ప్లీజ్ నన్ను వదలండి అని అంటుంది. వంశీ దివ్య మొహాన్ని ఇంకా దగ్గరగా తీసుకొచ్చుకుంటాడు. వద్దు అంటూ దివ్య భయపడుతుంటుంది. వంశీ తన మొహాన్ని ఇంకా దగ్గరగా తెచ్చుకొని తన పెదవుల మీద కాకుండా తన నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి తనని వదులుతాడు. అప్పటికి కానీ దివ్య ఊపిరి పీల్చుకొని, అమ్మో ఎంత భయపడ్డానో అని అంటుంది. వంశీ చిరునవ్వుతో చూస్తూ, నీ అనుమతి లేకుండా నీ ఇష్టానికి వ్యతిరేకంగా హద్దు దాటి నేను ఎప్పుడూ ప్రవర్తించను. నా విషయంలో నువ్వు ఎప్పుడూ భయపడాల్సిన పని లేదు, సరేనా అని అంటాడు. దివ్య కృతజ్ఞతాభావంతో వంశీ వైపు చూస్తూ, థ్యాంక్స్ వంశీ గారు అని అంటుంది. వంశీ ప్రేమగా తన చెంపను తాకి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు. సరే వంశీ గారు అని దివ్య అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్తుంది. చిన్నగా వెళ్ళు, కింద పడతావు అంటాడు. దివ్య పరిగెత్తుతూ, పర్వాలేదు వంశీ గారు, నేను జాగ్రత్తగానే పరిగెత్తుతాను అంటూ వెళ్తుంది. చెప్తే వినవు కదా అంటూ తన వైపు చిరునవ్వుతో చూస్తుండిపోతాడు. దివ్య దూరం వెళ్ళే కొద్దీ వంశీ ముఖంలో చిరునవ్వు మాయమై మాలినీదేవిని గుర్తు తెచ్చుకుంటూ బాధతో అక్కడున్న చైర్లో కూర్చొని దివ్యని తనకు దూరంగా తీసుకెళ్లాలనే విషయం ఈ పాటికే ఆ మాలినీదేవికి తెలిసి ఉంటుంది అని అనుకుంటాడు. ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్స్ ఇచ్చి కామెంట్ షేర్ చేసి